నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై ప్రతి నెల 3000 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా 1 జనవరి 2024 నుండి 8 జనవరి 2024 వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు. గుడివాడ పురపాలక సంఘం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ మొదలుకొని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం వరకు జిల్లాకు ఒక కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు, అదేవిధంగా విద్యారంగంలో అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, నాడు నేడు అనే సాంకేతిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిజానికి పెన్షన్ మీద మీ కొడుకుగా మీ ప్రతి ఇంటిలోనూ ఒక భాగస్వామిగా బాధ్యత తీసుకున్నటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో 2019 పాదయాత్రప్పుడు మీకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో చెప్పిన మాట ప్రకారం, చెప్పిన టైం ప్రకారం అవన్నిటినీ కూడా ఈ రోజు నిలబెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే మాకంటే సంక్షేమ పథకాలు ఈ రోజు రాష్ట్రంలో ఏ రకంగా అందుతుంది అనేది మీ అందరికీ కూడా సవివరంగా తెలుసు. ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, అదేవిధంగా గుడివాడలో జరిగిన అభివృద్ధి వీటన్నిటి మీద సుదీర్ఘంగా వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మీరందరూ కూడా 3000 పెన్షన్ చేస్తానని చెప్పి పాదయాత్ర మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 3000 చేసుకుంటూ ఈ నెల మీకు 3000 రూపాయల పెన్షన్ ని అందజేయడం జరుగుతూ ఉంది. గుడివాడ మున్సిపాలిటీలో, గుడివాడ పట్టణంలో 2019 ముందు సుమారు 8000 పెన్షన్లు ఉంటే ఈ రోజు ఈ నెల 233 కొత్త పెన్షన్లని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి శాంక్షన్ వచ్చి మరి ఒక 200 మంది లబ్ధిదారులు ఉన్నారు. రేపు 4వ తారీఖు 5వ తారీఖు వారికి కూడా శాంక్షన్ వస్తుంది. వారికి కూడా 4వ తారీఖు కానీ 5వ తారీఖును కానీ 600 మందికి కూడా కొత్త పెన్షన్లని ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ నెలలోనే మీకు పెన్షన్లకి 3000 చేసినట్టే వైఎస్ఆర్ చేయూత రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ప్రతి మహిళ కూడా 45 ఏళ్లు దాటిన మహిళకి సంవత్సరానికి 5 ఏళ్లలో 75,000 రూపాయలని నేను నా అక్క చెల్లెమ్మలకి ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత 18,750 రూపాయలని ఈ నెలలో అది కూడా మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు ఎన్నికలకు ముందు పాదయాత్ర అప్పుడు ఏదైతే హామీ ఇచ్చాడో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆ రోజు వరకు ఉన్న మొత్తాన్ని కూడా రుణమాఫీ నేను చేస్తాను, 4 విడతలుగా మీ ఖాతాల్లోకే జమ చేస్తానన్నాడు. అది కూడా ఈ నెలలోనే జమ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అంతేకాకుండా పేద ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోలేరు, ఫీజులు కట్టలేరు, మందులు టెస్టులు వేలకు వేలు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉంటే ఇది గమనించి ప్రతి ఇంటిలోనూ పెద్దవాళ్లు ఉన్నారు, లేకపోతే అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా కష్టాలు పడకూడదని చెప్పి మీ ఇంట్లో ఒక కొడుకుగా ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని మొన్న ఈ మధ్యనే ప్రారంభించి టౌన్ మొత్తం కూడా ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క రోజుని తెలియజేసి మీ అందరికీ క్యాంపుల్ని అక్కడ పెట్టి ప్రభుత్వ డాక్టర్లని అక్కడ ఏర్పాటు చేసి అక్కడే మీకు సంబంధించిన అన్నంత పరీక్షలు చేసి మందులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మళ్లీ ఇదే రోజున రేపటి నుండి గుడివాడ పట్టణంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం మళ్లీ మొదలు కాబోతా ఉంది. మీ వార్డుల్లో మీ వాలంటీర్లు, మీ సచివాలయ సిబ్బంది మీ వార్డులో ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆ టైము డేట్లు కూడా మీకు రానున్న రోజుల్లో రేపు ఎల్లుండిలో టైం టేబుల్ వేసుకుని మీకు ఏ వార్డు పరిధిలో ఉంటే మీరు ఏ సచివాలయ పరిధిలో ఉంటే ఆ సచివాలయంలో ఏ టైంలో ఏ రోజు ఉంటుందనేది మీకు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మీకు తెలియజేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో
అక్క చెల్లెమ్మ ముసలి తాతలకి ముసలి మామలకి అందరికీ కూడా ఈ రోజు పండగ వాతావరణంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఇంతకు ముందు ప్రభుత్వాల్లో పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ సభ్యులని ఉండేవాళ్ళు. మేము కళ్ళ ముందు మేము కౌన్సిలర్ గా 2014 నుంచి 2019 వరకు నేను కౌన్సిలర్ గా పనిచేశాము. మాకు స్వయంగా వార్డుల్లో మేము చూసిన పరిస్థితి, వార్డుల్లో జన్మభూమి కమిటీ సభ్యులని 3-4 ఉండేవాళ్ళు. పెన్షన్ కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు సంతకాలు పెట్టాలి, వాళ్ళు సంతకం పెట్టాలంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ పైన టౌన్ లెవెల్లో ఇంకో కమిటీ ఉండేది, జన్మభూమి కమిటీ. వీళ్ళందరికీ డబ్బులు ఇస్తేనే వీళ్ళందరూ చక్కగా లంచాలు తీసుకుని కూర్చుని పేర్లు మన పార్టీ కూడా ఇది మన వెనకాల తిరిగాడా, మనకు డబ్బులు ఇచ్చాడా అని పెన్షన్లు మంజూరు చేశారు. ఈ రోజు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆమోదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థని అదేవిధంగా వాలంటీర్లని ఏర్పాటు చేసి మీ ఇంటి వద్దకే వచ్చి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ అర్హులైతే పెన్షన్, చేయూతకైతే చేయూత, ఏ పథకానికైతే మీరు అర్హులో వారి కాగితాలన్నీ కూడా వాలంటీర్లు తీసుకుని వెళ్లి సచివాలయంలో అన్యాయం చేసి మీకు ఈ రోజు ₹1 కూడా ఎవరికి లంచం ఇవ్వకుండా, ఎవరి వద్దకి మీరు వెళ్లకుండా మీ ఇంటి వద్ద నుంచే సచివాలయంలో ఆన్లైన్ చేసి ఈ రోజు పెన్షన్ కూడా అమ్మా తాతలు కూడా ఇంటి వద్దకే, మీ ఇంటి వద్దకే 1 తారీఖు ఉదయం 5 గంటలకి 6 గంటలకు సూర్యుడు అస్తమించక ముందే తీసుకువచ్చి మీకు ఉదయించక ముందే తీసుకువచ్చి మీకు ఈ రోజు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంతకు ముందు ఇందులో పెన్షన్ తీసుకునే వాళ్ళకి తెలుసు, ఎక్కడో స్కూల్లోనో వార్డులో ఒక దగ్గర పెట్టి ఉదయం వెళ్తే సాయంత్రం అయ్యేది పెన్షన్ డబ్బులు తెచ్చుకోవటానికి. మీరు ఆ ఇబ్బంది పడకూడదు, ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకం ఏదైనా కూడా మీ చెంత వద్దకే, మీ గడప వద్దకే రావాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇన్ని సేవలు మీకు అందిస్తా ఉన్నారు. వీటన్నిటినీ కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.